అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వేసవికాలం సెలవులు వచ్చేసినాయి కదా! అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి పిల్లలు వచ్చేసి ఉంటారు కదా! అయితే నేను ఒక స్టోరీ చెప్తున్నాను. నా చిన్నప్పుడు విన్న స్టోరీ మీరు కూడా పిల్లలకి చెప్పండి. అయితే మనకి భార్యాభర్తల అనుబంధం గురించి తెలుసు కదా అందరికీ. దానికి సింబల్ ఎవరు? సీతారాములు. సీతారాములు ఒకళ్ళే మనకి భార్యాభర్తల అన్యోన్యత అనేది మనకి తెలుసు. అలాగే వీళ్ళు కాకుండా ఇంకో జంట కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఈరోజు నేను చెప్తాను. రాముడును సీత అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వెనకాల లక్ష్మణ స్వామి వెళ్ళారు కదా! అయితే లక్ష్మణ స్వామికి కూడా అప్పుడే పెళ్ళయింది. ఆయన భార్య ఊర్మిళాదేవి కూడా అరణ్యవాసానికి వస్తా అన్నారు. అయితే ఆయన ఏం చెప్పారు, వద్దు మా తల్లిదండ్రులు చూసుకుని నువ్వు ఇక్కడే ఉండాలంటే ఆవిడ చాలా రోధించిందనమాట. కానీ భర్త మాట మీద గౌరవంతో ఆవిడ అక్కడే ఉండిపోయారు. సరే వీళ్ళేమో ఇంకా సీతారాముడు లక్ష్మణుడు అలా అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్తే లక్ష్మణ స్వామి రాముల వారిని సీతమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చూసుకుంటున్నప్పుడు ఆయనకి అనుకోకుండా నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేస్తే ఏమైందంటే ఆయన నిద్రాదేవతని పిలిచి, నాకు 14 సంవత్సరాలు నిద్ర వద్దు, మీరు దయచేసి నా దగ్గర రావద్దని కోరుకుంటాడు. అయితే సరే అండి, నేను అలాగే చేస్తాను, మీ నిద్ర ఎవరైనా తీసుకుంటే నేను మీ దగ్గరికి రానని చెప్తే, అయితే మీరు ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్ళండి అని లక్ష్మణ స్వామి చెప్తే, నిద్రాదేవత కూడా ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్తారనమాట. అయితే ఆవిడకి మొత్తం చెప్పుద్ది నిద్రాదేవత ఊర్మిళాదేవికి. చెప్తే సరే అండి, అయితే నా భర్త బాధ్యతలో నేను పాలు పంచుకోవాలంటే సరే నాకు ఇవ్వండి నిద్ర అంటే, లక్ష్మణ స్వామిది ఊర్మిళాదేవిది కలిపి 14 సంవత్సరాలు ఆవిడ నిద్రపోతూనే ఉన్నారు. వీళ్ళు కూడా అన్యోన్య దంపతులేక వీళ్ళ గురించి మనకి ఎవరికి తెలియదు, అంటే కొంతమందికి తెలుసు ఊర్మిళాదేవి నిద్ర అని మనం చదివే ఉంటాము. ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా పిల్లలకి సమ్మర్లో అమ్మమ్మలు తాతయ్యలు చెప్పండి. బాయ్ అండి.